హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్దూస్ వరల్డ్. కష్టాలు లేకుండా, సమస్యలు ఎదుర్కోకుండా ఏ వ్యక్తి గొప్పవాడు కాలేడు. తన జీవిత ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విజయం సాధించే ప్రయాణంలో ఇతరులు ఎన్నో రాళ్లను విసురుతూనే ఉంటారు. ఆ రాళ్లను ఎవరైతే తన ఎదుగుదలకు పునాదులుగా వేసుకుంటాడో అతడే తెలివైన వ్యక్తి. సక్సెస్ సాధించేందుకు ఇతరులను కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. అందరికీ నచ్చేలా కాకుండా మీకు మీరు నచ్చేలా ఉండాలి. జీవితం ఒక్కటే, చేయాలనుకున్నవన్నీ చేసేయాలి. లేకుంటే 20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే చెప్పుకోవడానికి, గర్వపడేందుకు ఏమీ ఉండదు. మీరు మనసులో ఎలా ఫీల్ అవుతారో అదే మీ ముఖంలో ప్రతిబింబిస్తుంది. అందుకే మీ మనసులో ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు ఉంచుకోండి. ఆ పాజిటివిటీ మీ ముఖంలోనే కనిపిస్తుంది. ఒక రోజులో 1440 నిమిషాలుంటాయి. అంటే ఒకరోజు మన జీవితంలోకి సంతోషాన్ని ఆహ్వానించేందుకు మనకు 1440 అవకాశాలను అందిస్తున్నట్టే లెక్క. ఆ నిమిషాలలో ఎన్నింటిని మీరు ప్రయోజనకరంగా మార్చుకుంటారనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే మీ దగ్గర 2 అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఒకటి, ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడం, లేదా నెగిటివ్గా కొనసాగించడం. మీరు ఎలా కొనసాగిస్తారో మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి పాజిటివిటీతో ముందుకు వెళ్ళండి. మీరు అనుకున్నవన్నీ సాధించగలరు. నెగిటివ్గా మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు చెయ్యలేవని, చాలా కష్టపడాల్సి వస్తుందని మాటలతో తొక్కేసేవారు ఎంతోమంది. అలాంటి వారి మాటలు ఈటెల్లా గుచ్చుకుంటాయి. అవి పైన పడే బండరాళ్లలా అనిపిస్తాయి. ఆ బండరాళ్లను మీ విజయానికి పునాదిగా మార్చుకుని ముందుకు సాగండి. జీవితంలో మొట్టమొదటగా సాధించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. అది మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించగలగడమే. ఎదుటివారి కోసం జీవించడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడే మీలో అసహనం పెరుగుతుంది. మీ విజయం ఆమడ దూరం పరిగెడుతుంది. కాబట్టి మీకు నచ్చినట్లు మీరు జీవించడం మొదలు పెట్టాలి. జీవితం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. జీవితం ఒక వైట్ బోర్డ్ లాంటిది. దానిపై ఏ రంగులు చల్లాలనుకుంటున్నారో, ఎలాంటి పెయింటింగ్ వేయాలనుకుంటున్నారో, ఎంత కలర్ఫుల్గా మార్చాలనుకుంటున్నారో అంతా మీ ఇష్టమే. ఎప్పుడూ ఆశావాదిగా ఉండేందుకే ప్రయత్నించండి. నిరాశావాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో కూడా కష్టాన్ని గుర్తిస్తాడు. కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లో కూడా అవకాశాలను సృష్టించుకుంటాడు. మీలో కంట్రోల్ చేసుకోవాల్సింది ముఖ్యంగా కోపం. తొందరగా కోపం తెచ్చుకునే వ్యక్తి మూర్ఖుడితో సమానం. అలాంటి మూర్ఖులు ఎప్పటికీ విజయాలను సాధించలేరు. 1000 యుద్ధాలు గెలవడం కాదు, మిమ్మల్ని మీరు గెలవడానికి మొదట ప్రయత్నించండి. మీ గురించి మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలవడం పెద్ద కష్టంగా అనిపించదు. భగవద్గీత చెబుతున్న దాని ప్రకారం మనం మన మనసును కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారిపోతుంది. జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఏ పని చేసినా సంతోషంగా చేయాలి. ప్రతి పనిని ఇష్టం లేనట్టు చేస్తే అది ఎప్పటికైనా కష్టంగానే అనిపిస్తుంది. మీరు జీవితంలో కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయం, సమస్యలు అనే అడ్డుగోడలకు అవతలే ఉంటాయి. మీరు ఆ అడ్డుగోడలను పగలగొట్టి వాటిని దాటి వెళ్తేనే మీకు కావలసింది మీకు దక్కుతుంది. వాటిని చూసి భయపడితే ఎప్పటికీ విజయాన్ని అందుకోలేరు. ఓటమి అనేది గెలుపుకి ఒక మార్గం. ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును సాధించడం చాలా కష్టం. తుఫాన్లను తట్టుకొని బలమైన చెట్లు నిలబడతాయి. అలాగే జీవితంలో కూడా బలమైన తుఫాన్లను ఎదుర్కొని నిలబడే వ్యక్తి తిరుగులేని వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు. ఉన్న ఒక్క జీవితాన్ని గొప్పగా చూడాలి. అప్పుడే ఆ జీవితం కూడా గొప్పగా మారుతుంది.